నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. మీరు మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలం. ఇక ఈరోజు ముఖ్యమైనటువంటి అంశం, నేను విశ్లేషించబోయేటటువంటి టాపిక్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఫలితం. ఎస్, ముఖ్యంగా నేను సర్వేల గురించి, అంటే గతంలోనే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు ఒక 10 రోజుల ముందుగానే అనేక సంస్థలు సర్వేలు ఇచ్చాయి. కేకే సర్వే, ప్రతిష్టాత్మకమైనటువంటి కేకే సర్వే వచ్చిన దగ్గర నుంచి చాలా సంస్థలు అదే పేరు మీద మేము కూడా సర్వే చేసాం, మా ఫలితాలు కూడా చూడండి అని చెప్పేసి కూడా సర్వేలు వాళ్ళ ఫలితాలు ఇవ్వటం అయితే మొదలుపెట్టారు. అయితే నేను ఆ రోజు వీడియో చేస్తూ కూడా ఒక మాట చెప్పాను, ఇది సర్వేల యొక్క విశ్వసనీయత కూడా పెద్ద పరీక్ష లాంటిది ఈ యొక్క ఎన్నికల ఫలితాలు. కాబట్టి ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అనే చర్చ అలాగే ఉంటుంది. మనం ప్రత్యేకంగా ఏ సర్వే సంస్థ గెలిచింది, ఎవరు ఓడిపోయారు, వాటి యొక్క విశ్వసనీయత ఏంటి అనే అంశాన్ని కూడా మాట్లాడే ప్రయత్నం చేయాలి అన్నా. సో ఆ రోజు నాకు తెలిసినటువంటి మిత్రుడు ఒక కేకే, అదేవిధంగా పల్స్ టుడే రాజా, వాళ్ళిద్దరు ఇచ్చినటువంటి రిపోర్ట్లను ఆధారంగా చేసుకుని ఆ రోజు నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఈరోజు ఫలితాలు వచ్చిన తర్వాత అందుట్లో ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అనేది కూడా మరొక్కసారి చర్చించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. సో ఒక్కసారి మనం చూసినట్లయితే నవీన్ యాదవ్ విజేత, 24,729 ఓట్ల మెజారిటీ తోటి గెలిచినటువంటి పరిస్థితి. దాదాపు ఆయనకి 98,988 ఓట్ల వరకు వచ్చాయి. సో మెజారిటీ చూసుకున్నట్టయితే 24,000 పైచిలుకు అన్నమాట. ఈ మెజారిటీ ఏ సంస్థ ఊహించలేదు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే గెలుపోటములు ఊహించాయి కానివ్వండి, ఇంత మెజారిటీ అనేది కేవలం కేకే సర్వే, పల్స్ టుడే, లేదంటే చాణక్య స్ట్రాటజీస్, నాగన్న సర్వే, అది ఇది అని చెప్పేసి చాలా సర్వేలు వచ్చాయి కానివ్వండి, ఎవరు ఊహించలేదు ఇంత రిజల్ట్, ఇంత భారీ స్థాయిలో దాదాపు 25,000 మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి ఎవ్వరూ ఊహించినటువంటి పరిస్థితి. సో ఒకసారి మనం చూసినట్టయితే కేకే సర్వే వారు మొదటగా తమ సర్వే ఫలితాలు అందరికన్నా ఫస్ట్ ఇచ్చారు. కిరణ్ కొండేటి 55.2% ఓట్లతోటి బీఆర్ఎస్ లీడ్లో ఉంది, గెలుస్తుంది. 37% మాత్రమే కాంగ్రెస్ పరిమితం అయిపోయింది, 7% మాత్రమే బీజేపీ పరిమితం కాబోతోంది. కాబట్టి 17-18% తేడా ఖచ్చితంగా ఉంటుంది కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య. సో కాంగ్రెస్ కన్నా 17-18% అధికంగా ఓట్లు అనేది బీఆర్ఎస్ తెచ్చుకుంటుంది, ఘన విజయం సాధిస్తుంది. అసలు ప్రతి డివిజన్లోనూ తిరుగు లేదు అన్నట్లుగా అయితే కేకే తన సర్వేలో చెప్పారు. ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్లో కూడా దాదాపుగా, అంటే ఈ స్థాయిలో బీఆర్ఎస్ విజయం అని చెప్పినా కానివ్వండి, ఆ స్థాయిలో అయితే వేరియేషన్ ఉండదని చెప్పేసి తేల్చిపడేశారు. సో 49% బీఆర్ఎస్ ఉంటుంది. అప్పుడు సర్వేలో మాత్రం 55% వరకు వెళ్ళాడు. కానీ ఎగ్జిట్ పోల్స్లో మాత్రం ప్రజలు ఓటేసి వచ్చిన తర్వాత 49% వరకు బీఆర్ఎస్ ఓట్లు వచ్చే అవకాశం ఉంది. 41%, దాదాపు 8-9% గ్యాప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. 17-18 కాకపోయినా 8-9% ఖచ్చితంగా గ్యాప్ ఉంటుంది. బీజేపీ 1% పెరిగింది, 7% కాదు 8% వచ్చిందని చెప్పేసి అయితే తన ఎగ్జిట్ పోల్ రిపోర్ట్లో చెప్పారు. అంటే మొదటి నుంచి కాస్త పర్సంటేజ్ అటు ఇటు తేడా ఉన్నా కానివ్వండి, మొదటి నుంచి కిరణ్ కొండేటి తన కేకే సర్వేస్ ద్వారా ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటయ్యా అంటే బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అని చెప్పేసి కొండ బదులు కొట్టేశారు. అదే సందర్భంలో నాకు మరో మిత్రుడు పల్స్ టుడే రాజా, ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే, సో 48% అంటే సర్వేలో, ప్రీపోల్ సర్వేలో 48% బీఆర్ఎస్కి అవకాశం ఉంది, 43% కాంగ్రెస్కి ఛాన్స్ ఉంది, 5% తేడాతోటి, ఎలాగో బీజేపీ 7% పరిమితం అయిపోయింది, 5% తేడాతోటి బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పేసి ఆయన సర్వే రిపోర్ట్లు ఇచ్చారు. అయితే ఎగ్జిట్ పోల్స్లో మాత్రం అది రివర్స్ అయిపోయిన పరిస్థితి. 47% వరకు కాంగ్రెస్కి ఓట్లు పడ్డాయి, 44% మాత్రమే బీఆర్ఎస్ ఓట్లు పడ్డాయి. కాబట్టి నేను సర్వేలో వచ్చినటువంటి ఫలితాలను మారుస్తున్నాను, నాకు ఎగ్జిట్ పోల్లో మరో రకమైనటువంటి ఫలితం వచ్చింది, కాబట్టి ఇదే పక్కా ప్రామాణికం అని చెప్పేసి, అంటే వాళ్ళిద్దరికీ మధ్య ఒక 3-4% తేడాతోటి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవే గెలుస్తాడు అని చెప్పేసి, బీజేపీ ఎలాగో అదే పంథాలో ఉంది, అంతకు మించి అసలు ఒక్క ఓటు కూడా ఎక్స్ట్రా 7% కన్నా ఎక్స్ట్రా ఒక్క ఓటు కూడా తెచ్చుకునే పరిస్థితి లేదని చెప్పేసి అయితే ఎగ్జిట్ పోల్ రిపోర్ట్లో కూడా కుండ బదులు కొట్టేశారు. అయితే ఈరోజు దాదాపు 25,000 యొక్క ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుపొందిన నేపథ్యంలో
సో గెలుపును మాత్రం పల్స్ టుడే సంస్థ ఊహించగలిగింది. పర్సంటేజ్లు కాసేపు పక్కన పెట్టినట్టయితే నవీన్ యాదవ్ గెలుస్తాడని చెప్పి సర్వేలో ఊహించకపోయినా సరే, ప్రీపోల్ సర్వేలో ఊహించకపోయినా సరే, ఓటు వేసి వచ్చిన తర్వాత ప్రజలను అడిగి తెలుసుకున్నటువంటి ఎగ్జిట్ పోల్ రిపోర్ట్లో మాత్రం నవీన్ యాదవ్దే గెలుపని చెప్పేసి పక్కాగా నికరంగా తేల్చడం అయితే జరిగిపోయింది. సో కేకే సర్వేయా లేదంటే పల్స్ టుడే అని చూసినట్టయితే మనం ముందుగానే మాట్లాడుకున్నట్లుగా ఈ రెండు సర్వీస్లో పల్స్ టుడే సంస్థ నెగ్గినట్టుగానే భావించాలి. అదేవిధంగా స్టానికా స్ట్రాటజీస్ కానివ్వండి, నాగన్న సర్వే కానివ్వండి, ఇంకా మరికొన్ని సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ వచ్చేసరికల్లా ఖచ్చితంగా అంటే ముందు ప్రజానాడి ఒక రకంగా అర్థం చేసుకున్నారు, ఆ తర్వాత ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్లో వరకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని చెప్పేసి ఈ అన్ని సంస్థలు ఇవ్వడం జరిగింది. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతిష్టాత్మకమైనటువంటి కేకే సర్వే ఎందుకో తప్పటడుగు వేశారు, వాళ్ళు ప్రజానాడిని అంచనా వేయడంలో ఫెయిల్ అయ్యారనేటువంటి అంశం ఒక పక్క అర్థమవుతుంటే, ప్రీపోల్ సర్వేలో ప్రజానాడిని పట్టుకోకపోయినా సరే మిగిలిన సంస్థలు పల్స్ టుడే కానీ మిగిలిన సంస్థలు ఎగ్జిట్ పోల్స్లో మాత్రం కరెక్ట్గా ప్రజానాడిని పట్టుకోగలిగాయి అనే అంశం అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. సో దీన్ని చూసి పందాలు కాసుకున్న వాళ్ళు పాపం వాళ్ళ తలరాతలు తారుమారైనా సరే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో ప్రీపోల్ సర్వే రిపోర్ట్లు చూసి ఇంకేముంది బీఆర్ఎస్ఏ గెలుస్తుంది, బీఆర్ఎస్ఏ గెలిచిపోతుందని చెప్పేసి కోట్ల పందాలు కాసినటువంటి వ్యక్తులైతే ఎగ్జిట్ పోల్ తర్వాత ఏమన్నా పందాన్ని మారిస్తే బయటపడతారు, లేదా అదే పందాలు కొనసాగితే మాత్రం పెద్ద ఎత్తున ఆర్థికంగా నష్టపోయే అవకాశం అయితే ఉంది. దాదాపు పందాలు కూడా కోట్లలో, 10 కోట్లలో, 100 కోట్లలో జూబ్లీ హిల్స్ మీద 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పందాలు పడ్డట్టుగా అయితే కొన్ని వార్తల యొక్క సారాంశం అనమాట. సో ఈ అంశాన్ని మనం కాసేపు పక్కన పెట్టినట్టయితే జూబ్లీ హిల్స్ యొక్క ఎన్నికల ఫలితాన్ని ఎలా చూడాలనేది ఒక్క ముక్కలో చెప్పొచ్చు. కర్మ హిట్స్ బ్యాక్. ఇది నేను అంటున్న మాట కాదు, సాక్షాత్తు కల్వకుంట్ల ఫ్యామిలీకి చెందినటువంటి కల్వకుంట్ల కవిత, కేసీఆర్ తనయ, కేటీఆర్ సోదరైనటువంటి కల్వకుంట్ల కవిత ఈ యొక్క ఫలితాల తర్వాత ఆవిడ పెట్టినటువంటి ట్వీట్ కర్మ హిట్స్ బ్యాక్. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇంటిలోన పోరు ఏ రకంగా ఉందో, ఏ రకంగా ఉన్నటువంటి పరిస్థితి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ ఎన్నిక రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ అన్నట్టుగా సాగినటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోవడం అనేది బీఆర్ఎస్ పార్టీ కన్నా ప్రత్యేకంగా కేటీఆర్కి పెద్ద దెబ్బగా భావించాలి. ఆయన నాయకత్వం మీద రేపటి రోజున శ్రేణులకు భరోసా వచ్చేటటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. వరుసపెట్టి ఓటములు ఎదురవుతున్నాయి, అటు పార్లమెంట్ దగ్గర నుంచి, ఆ తర్వాత మొన్న తాజాగా జరిగినటువంటి ఒక ఉప ఎన్నిక కంటోన్మెంట్ కానివ్వండి, అది కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ తాజాగా ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఓడిపోవడం కానివ్వండి, రేపు జీహెచ్ఎంసీ ఫలితాలు కూడా ఇదే రకంగా కాంగ్రెస్కు అనుకూలంగా వచ్చినట్లయితే ఖచ్చితంగా కేటీఆర్ నాయకత్వం మీద సందేహాలు ఏర్పడటం ఖాయం. బీఆర్ఎస్కి పూర్తి స్థాయిలో కష్టకాలం మొదలవటం కూడా ఖాయంగా భావించాలి. మరి ఈ నేపథ్యంలో ఈ ఫలితాలను మీరెలా చూస్తున్నారు? సర్వేల పాయింట్ ఆఫ్ వ్యూలో సర్వే సంస్థలు ఇచ్చినటువంటి అంశాలు, ఆ తర్వాత వాళ్ళు మార్చి చెప్పినటువంటి విషయాలు, ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఈ ఫీలింగ్స్ ఏ రకంగా చూస్తున్నారు అనేది నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.